హాయ్. నిన్న సాటర్డే ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా అంటే చాలా హాయిగా మనశ్శాంతిగా నిన్న నైట్ చాలా బాగా నిద్ర పట్టిందండి. సీరియస్లీ సూపర్గా అంటే సూపర్ కాదు, ఒక రేంజ్ నెక్స్ట్ లెవెల్ ఉండింది, మామూలుగా కూడా కాదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఇన్ని సీజన్స్లో సెకండ్ వీక్ అంత ఇదిగా వాళ్ళు పాయింట్ టు పాయింట్ ఆడియన్ మనసులో ఏమేమి ఉంది, ఏమేమి అడగాలనుకుంటున్నారు, అది పాయింట్ టు పాయింట్ చెప్పారు. సీరియస్గా నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కానీ పాయింట్ ప్రతి పాయింట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగానే అడిగారు. సో బట్ ఇంకా శ్రీజ ప్రియాకి ఇంకా కొంచెం గట్టిగా ఇవ్వాల్సింది. బట్ కానీ సెకండ్ వీకే కాబట్టి అంత గట్టిగా చెప్పట్లేదు. వాళ్ళ యాటిట్యూడ్ ఏదంటే అండి బాబు, అసలుకి పద్దాకలు చేయెత్తుతారు, పద్దాకల ప్రతిదానికి మాట్లాడతారు. నాకు మామ సూపర్, అసలుకి వేరే లెవెల్. అసలుకి తుత్తు అసలు నాకు ఆ ఓడి విన్నప్పుడల్లా భయంకరంగా నవ్వు వస్తుంది. పద్దాకలు అలా వచ్చి తుత్తు అనకండి అన్నప్పుడల్లా నాకు అసలు అవసరమా అంత అనిపించుకోవడం. ఒక్కసారి చెప్పినప్పుడు అక్కడితో వదిలేసారు. మామూలుగా జనరల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సరే, అరే ఒక లెజెండరీ యాక్టర్ అలా అంటున్నారంటే దాంట్లో కన్ఫామ్ ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది. మళ్ళీ అన్ని సీజన్లు చూసి వచ్చారు వాళ్ళు. సీజన్ అన్ని వాళ్ళకి బిగ్ బాస్ గురించి బాగా ఐడియా ఉంది. ఏ రకంగా సాటర్డే వస్తే సారు నాకు కాదు సారు, మీకు సార్, నాకు నాగమామ ఏం చెప్తాడు, ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాడు, అవన్నీ బయట ఆడియన్స్ మనసులో ఉన్న ఒపీనియన్స్ చెప్తారని తెలిసి కూడా బట్ కానీ వాళ్ళు ఆర్గ్యూ చేసేది మాత్రం అస్సలు వదలట్లేదండి. ఈవెన్ హోస్ట్ మీద కూడా ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళు. అలా కాదు, ఇలా కాదు, అలా అనేసానని. ఆ ప్రియా అయితే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో, అబ్బో నాగమామ కూడా అడిగాడు ఆఖరికి, ఏంటమ్మా ఎక్స్ప్రెషన్స్ అని. సరే మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందూస్ ఒపీనియన్. సో అందరూ చూస్తున్నారు, షార్ట్స్ కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. బట్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా లాంగ్ వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి నాకు మంచి హోప్ వస్తుంది అనమాట. నేను ఇప్పుడు కూడా ఈ రివ్యూలో కూడా మొత్తం అన్ని పాయింట్స్ చెప్పట్లేదు, ఓన్లీ మెయిన్ పాయింట్స్ తీసుకొని వాటి గురించి అన్ని. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ మొత్తం చెప్పాను అనుకోండి 40 minutes అవుతుంది. 40 minutes మనకు చూసే అంతమంది సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నేను పాయింట్ మెయిన్ పాయింట్స్ చెప్పేసి కంప్లీట్ చేసేస్తాను, తక్కువ టైంలోనే కంప్లీట్ చేసేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. అబ్బా ఆడియన్స్ అయితే రాక్స్ అండి. అసలు ఈసారి మామూలు లేదు, మొహం మీద కొట్టినట్టు చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేసి మొహం మీదే చెప్పేస్తున్నారు. అదైతే అసలు హైలైట్, సూపర్, అసలుకి మామూలు కూడా కాదు. తర్వాత డిమాండ్ పవన్, మన అక్క రీతు అక్క ఏ రకంగా కెప్టెన్ చేసింది ఏంటి, ఆ విధానాలు ఏంటి అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అని వీడియోలు వేసి మరీ చూపించారండి. అందులో ఒక లవ్ స్వీట్ వీడియో కూడా వేసి చూపించారు. సో దాన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆ వీడియో తర్వాత మేనిఫెస్టో చేయడం, తర్వాత భరణి గారిని కావాలని ఎలిమినేట్ చేయడం, ఇవన్నీ చూసి ఏమనిపిస్తుంది? కంపల్సరీ రీతుని కావాలని డిమాండ్ పవన్ని కెప్టెన్ చేద్దామని అనుకున్నట్టే కదా. కానీ సార్తో అలా కాదు, నాకేమైనా ఒళ్ళంతా కళ్ళు ఉన్నాయా అని అంటుంది. అసలు ఏంది ఆ యాటిట్యూడు, ఏంది ఆ బిహేవియర్? ఆ శ్రీజ ప్రియానే అనుకున్నాను, ఈ రీతు కూడా అలానే తయారవుతుంది. ఏంటో ఆ బిహేవియర్ ఏంటో, వాళ్ళ విధానాలు ఏంటో వాళ్ళకే అర్థం అవ్వాలి. ఇదండి మ్యాటర్. తర్వాత మొత్తం డీటెయిల్గా వీడియోస్ వేసి మరీ చూపించేశారు. మన డిమాండ్ పవన్ నాకు వద్దు ఈ కెప్టెన్సీ అనేసి తీసి ఇచ్చేశారు. ఓకే గుడ్. ఈ విషయంలో నాకు డిమాండ్ పవన్ ఓకే, మంచి డిసిషన్ తీసుకున్నాడు. సో ఫెయిర్గా ఆడి గెలుచుకుంటానే కెప్టెన్సీ. అప్పుడు కూడా మన శ్రీజక్క చెయ్యి ఇట్లా, నేను ఏదో చెప్తాను అనేసి చెయ్యి ఎత్తుతూనే ఉంటుంది. అదేలా తీసేశారు సార్, సంచాలక ఫాల్ట్ కదా అని అంటే, అక్కడ డిమాండ్ పవనే నాకు వద్దు ఈ కెప్టెన్సీ అని అంటున్నారు కదా. ఇండ్రు రాక్షసి 1, రాక్షసి 2, పెద్ద రాక్షసి, చిన్న రాక్షసి, బ్రహ్మ రాక్షసి, రక్త పిశాచి. అమ్మ బాబాయ్, వాళ్ళ పేరు చెప్తేనే భయం వేస్తుంది అసలుకి. ఇప్పటి నుంచి ఉంటుంది, ఈ మండే నుంచి ఉంటుంది వాళ్ళకి.
ఏం చేస్తారు, ఎలా చేస్తారు, టెనెంట్స్ నుంచి ఓనర్స్ అయినారు, ఓనర్స్ నుంచి టెనెంట్స్ అయినారు. ఇప్పుడు కదా వీళ్ళకి అసలైన సినిమా కనిపించేది. ఈ సినిమాలో ఏమేమి బయటకు వస్తాయి, ఇంకా ఏమేమి బయటకు వస్తాయో మనకు అర్థమవుతుంది. సో ఓనర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు టెనెంట్స్గా ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఆ వర్క్ అంతా చేసి వీళ్ళతో ఆర్గ్యూ చేసి అన్నీ చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు రియల్ క్యారెక్టర్స్ అనేది బయటపడతాయి. నెక్స్ట్ సుమన్ అన్న హైలైట్, ఎక్సలెంట్. అసలుకి సుమన్ అన్న గురించి నేను చేసిన వీడియోస్ నేను బ్యాగ్ తీసుకోవాల్సి వస్తుంది. అసలు నేను స్టార్టింగ్లో అసలు సుమన్ శెట్టి గారు తీసుకొస్తున్నారు, ఫస్ట్ వీకే వెళ్ళిపోతారు, సంజన గారు వెళ్ళిపోతారు అనుకున్నాను, ఫ్లోరా గారు వెళ్ళిపోతారు అనుకున్నాను. బట్ కానీ వీళ్ళు మన అంచనాలను తారుమారు చేస్తున్నారు. బట్ ఫ్లోరా గారు ఇప్పటికీ ఏం చేయట్లేదు అనుకోండి. సుమన్ అన్న అసలు సూపర్, అసలు వేరే లెవెల్. అసలుకి అంతే. ప్రియా సారీ చెప్తే నా ఓనర్ పోయింది కదమ్మా, అది తిరిగి నాకు మళ్ళీ ఓనర్ ఇచ్చేస్తానంటే నేను యాక్సెప్ట్ చేస్తాను నీ సారీ అని. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలుకి అలాంటి కామెంట్. అసలుకి సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. అసలుకి ఎవరైనా అయితే సారీ చెప్తే ఇట్స్ ఓకే అమ్మా అని కామ్గా అయిపోతారు. బట్ కానీ అన్న ఊరం మాస్ అంతే. ఇంకా మామూలు కాదు. బర్నీ గారికి ఇవ్వాల్సిన పాయింట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు మన తప్పు లేకుండా మనల్ని ఎలిమినేట్ చేసినప్పుడు అక్కడ క్వశ్చన్ చెయ్యాలి కంపల్సరీ. ఎవరైనా కూడా సరే క్వశ్చన్ చేస్తేనే కదా మనకి ఏంది అనేసి అని తెలుస్తుంది. సో క్వశ్చన్ చేయకుండా కామ్గా అయిపోతే ఎవరు ఏం మాట్లాడరు. సో దాని గురించి చెప్పారు. తర్వాత రాము సైలెంట్ కిల్లర్, మన రాము గారు సైలెంట్గా ఉండి ఓనర్ కొట్టేశారు. సో దాని గురించి చెప్పారు. తర్వాత మన హరీష్ గారికి వీడియో వేసి చూపించారు. సో ఇప్పటి నుంచి అన్న హరీష్ గారు గేమ్ ఆడితే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆడతారనే అనుకుంటున్నా ఇప్పటి నుంచి. లెట్స్ వెయిట్ సి, చూద్దాం ఎలా ఆడతారు. తర్వాత మన కళ్యాణ్, అబ్బా ఆ కళ్యాణ్ ఏందో, అసలుకి ఆ ఆర్గ్యుమెంట్స్ ఏంటో, అసలుకి హోస్ట్తో ఎవరితో మాట్లాడతానో అని కొంచెమన్నా మైండ్లో ఉందో లేదో. అసలు పెద్ద సెలబ్రిటీస్తో నాకు సార్తో మాట్లాడాలంటే భయపడి చస్తారు. అసలుకి వీళ్ళేంటి అసలుకి ఇట్ట తయారయ్యి చచ్చారు. అసలుకి సారీ అనకూడదు, బట్ కానీ అనేసి కోపం వచ్చేస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానము. సార్తో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వాళ్ళు, సార్తో కూడా ఇది చేస్తున్నారు. సార్ కదా మామ కదా, నాకు మామ మీకు సార్, నాకు మామతో కూడా చేస్తున్నారు డిస్కషను. ఏంటది నాకు అసలు నచ్చలేదు. వీళ్ళు మారరా ఇంకా అనేసి అనిపించేసింది. మీరు ఇంకా మారరా డైలాగ్ అక్కడ. సో అది విషయము. తర్వాత తనూజ సూపర్, బట్ కానీ ఎమోషనల్గా లేకుండా ఇంకొంచెం బాగా ఆడితే బాగుంటుంది అనేసి అని సార్ ఇన్పుట్స్ ఇచ్చారు. అది ఓకే. తర్వాత మన సంజనక్క ఫ్లోరక్క ఇద్దరు కలిసి గేమ్ ఆడి వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తే మీరు బంధువులు అయిపోయారు ఏంట్రా బిగ్ బాస్, మీరు రైబల్టరీ పెట్టుకొని గొడవలు అవుతాయని ఫస్ట్ భాగంలో షష్ఠి భగ్నాన్ని పంపించేసి మరి ఫ్లోరాన్ పెట్టారు కదా. మీరేమో ఎంచక్కా కలిసిపోయి ఫ్రెండ్స్ అయిపోయి థమ్సప్పులు తాగుతా కూర్చొని ఏంటిది మాకు ఓకే అని సార్కి బాగా ఇదేసి ఓకే. సంజన తను ఇవ్వాల్సిన కంటెంట్ ఇస్తూనే ఉంది, సూపర్. ఫ్లోరా కదైతే డల్లా ఏం లేదు మ్యాటర్. ఎందుకు పెట్టుకున్నారో ఏమో మరి మనకు అర్థం కాదు. నెక్స్ట్ ఇంకెవరున్నారబ్బా, వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్లే, అందరూ కవర్ అయిపోయినట్టే కదా. సో అది జరిగిండేది. టెనెంట్స్ ఓనర్స్ అయిపోయినారు, ఓనర్ టెనెంట్స్ అయిపోయినారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మొత్తం వీడియో లెంత్ మొత్తం పెట్టి 30 minutes మనం చేసేద్దాం. సో మొత్తం ఎపిసోడ్ మొత్తం రివ్యూ చేద్దాం. ఇట్లా పాయింట్స్ కాకుండా ఎప్పుడెప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 100 subscribers అయిపోయి 50 subscribers అయిపోతాం, మనం ఆటోమేటిక్గా రివ్యూ మొత్తం చెప్పుకుందాం. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. ఓకే బాయ్.